ఏం బ్రతుకులరా మీవి. ఛీ, ఎలక్షన్స్ లో గెలవాలంటే ఇలా ప్రజల ప్రాణాలు, ఇంట్లో వాళ్ళ ప్రాణాలు తీయాలా? వాడొకడున్నాడు, ఆ భార్గవరెడ్డి, సజ్జల భార్గవరెడ్డి. ఏం బ్రతుకుతున్నావురా నువ్వు అసలు? మీరు చేసి పాపం ఆ అమ్మాయితో బెదిరించారు, భయపెట్టారు, అమ్మాయిని హెరాస్ చేశారు, డబ్బులు ఇది చేశారు, తిప్పించుకున్న సోషల్ మీడియా ఆఫీస్కి. ఆ పిల్లతో ఒక వీడియో చేయించుకొని మీకు నచ్చినట్టుగా వైరల్ చేసుకొని, మీకు ఆవిడ కావాల్సిన కంటెంట్ ఇచ్చింది కాబట్టి ఓ 4 రోజుల అమ్మాయి వీడియోని తిప్పి చివరికి ఆ అమ్మాయిని చంపేసి ప్రతిపక్షాల పైన నెట్టేస్తున్నారు. మళ్ళీ వీడి గ్యాంగ్, పనికి మాలిన గ్యాంగ్, వీడి ఒక పెద్ద పనికి మాలిన వెధవ అంటే వీడి కింద ఉండే పనికి మాలిన గ్యాంగ్తో పనికి మాలిన పోస్టులు, పనికి మాలిన వీడియోలు. ఇందుకా మీకు అధికారం కట్టబెట్టింది? ఏం చేశారు మీ 5 ఏళ్లలో? అవి చెప్పుకోవడానికి లేక ఏమి చెయ్యలేదు కాబట్టి ఇలా అమాయకుల ప్రాణాలు తీసేస్తారా? మీకు అర్థమైపోయింది, వచ్చే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా చిత్తుగా ఓడిపోతారు, మీ బతుకులకి డిపాజిట్లు కూడా రావు కొన్ని చోట్ల అని తెలిసిపోయి ఇంత నీచాన్ని కొడగొడతారా? వెదవల్లారా! అమాయకుల ప్రాణాలంటే మీకు అంత అలుసుగా ఉందా? ఆడవాళ్ళంటే అంత చిన్న చూప? సామాన్య ప్రజలంటే మీకెందుకు అంత లోకువా? మళ్ళా పెత్తందారులని, పేదోళ్ళని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు ఈ పెద్ద మనిషి స్టేజ్ ఎక్కితే. ఓటమి భయంతో ఇలా మరణకాండ సృష్టిస్తారా రాష్ట్రంలో? ఇంకా ఎంతమంది బలి కావాలి మీ నీచ నికృష్టపు రాజకీయానికి? జాలి దయ అనేవే లేవా? ఇంత నీచమైన రాజకీయాలు అవసరమా పదవి కోసం? హూ కిల్డ్ గీతాంజలి? ఈ ప్రశ్నకి సమాధానం కావాలి.